హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఎవడైనా ఫ్రెండ్స్, మనం మంచిగా ఉంటేనే ఎవడైనా దోస్తులైనా చుట్టాలైనా ఎవ్వరైనా ఫ్రెండ్స్, నేను చెప్తాను ఎందుకనేది. ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లకు టచ్ అవుతుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అర్థమైందా? ఇట్లాంటి మిస్టేకులు అంటే జరుగుతాయి, మీ లైఫ్లో జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం చూసుకోర్రి. ఈ వీడియో అందరికి నేను నేర్చుకున్న గుణపాఠం, అందరికి ఒక పాఠం ఏంటంటే ఫ్రెండ్స్, 3-4 సంవత్సరాల నుంచి మస్తు చూసిన నేను మనుషుల్ని, ఘోరంగా అంటే ఘోరంగా చూసిన. ఒక ఇన్సిడెంట్ చెప్తా ఫస్ట్, మా పిల్లల గురించి, మా బిడ్డల గురించి. నాకు 3 బిడ్డలు, ఒక ఆమె పెద్ద ఆమె నా హాస్టల్ ఉంటుంది, ఇంక 2 బిడ్డలు ఇక్కడ స్కూల్లో చదువుకుంటారు. ఘోరమైన సిచ్యువేషన్ ఫ్రెండ్స్, ఘోరం అంటే ఘోరం. స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి పోతారు, మా పిల్లలేమో ఇంటికాడనే ఉన్నారు. వాళ్ళని చూసి 3-4 రోజులు నాకు ఒక రకంగా అయింది ఫ్రెండ్స్. మొత్తం పానాలు మొత్తం గాలిలోనే పోయినట్టు అనిపించింది, అన్నట్టుగా ఘోరంగా అనిపించింది. ఏమంటారు, జ్వరం వచ్చింది, తగ్గింది. జ్వరం తగ్గిన తర్వాత మా పిల్లలను చూస్తే నాకు మంచి అనిపిస్తలే. ఇక అందరూ స్కూల్కి పోతారు, మా పిల్లలేమో ఇంట్లోనే ఉంటారు. ఘోరంగా అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా మొత్తం జ్వరం తగ్గిన తర్వాత ఇక చేసేది ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే బుక్కులు కొనడానికి కూడా పైసలు లేవు ఫ్రెండ్స్. మా పిల్లల్ని ఏమంటారు, పిల్లలకి బుక్కులు కొందామంటే కూడా పైసలు లేవు. నేనేం చేసిన అంటే ఇక కథం, చేసేది ఏం లేదని చెప్పి ఇక సార్ ఉంటాడు కదా, స్కూలు ప్రిన్సిపాల్ సార్ ఉంటాడు కదా, ఆ సార్ కాడికి పోయి అన్నే ఉండు. ఆ సార్ కాడికి పోయి ఒక 2 రోజులు తిరిగిన ఫ్రెండ్స్. 2 రోజులు ఇట్లా అంటే సార్కు మా గురించి మొత్తం తెలుసు, మా పరిస్థితి ఏంది అంటే. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి నేను ఎంత ఘోరంగా బతికినా అనేది రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. అయితే ఇక చెప్పినట్టుగా సిచ్యువేషన్ అని ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ పరంగా కూడా తెలుసు. మేము ఇటుక బట్టలు చేస్తాం కదా, మా అన్న ట్రాక్టర్ మీద వాడు చనిపోయిన తర్వాత నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే, ఇంటికాడ పరిస్థితికి ఇట్లా ఉన్నది, మా ఇంటికాడ సిచ్యువేషన్ చెప్పిన అన్నట్టుగా. ఇక మా వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇక అందరు నేను ఘోరంగా అంటే ఘోరంగా మోసపోయినా అన్నట్టుగా. ఇక అంటే అన్నీ తెలుసు ఆ సార్కు. సరే అని చెప్పి నేను ఏమంటారు, ఇక సార్కు రిక్వెస్ట్ చేసిన అన్నట్టుగా, కొంచెం టైం ఇవ్వండి సార్, నేను ఇక అన్నీ మెల్లమెల్లగా కొంచెం పే చేస్తాను అని చెప్పి సార్కు టైం ఇచ్చిన. అంటే సార్కు టైం అడిగిన అన్నట్టుగా. ఇక సార్ కూడా మంచోడు ఉండే, సరే కానీ అని చెప్పేసి అన్నాడు. మళ్ళా మాకు తెలిసిన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో కొంచెం ఇక బుక్కులకు కూడా పైసలు అడ్జస్ట్ చేసి బుక్కులు తీసుకున్న తర్వాత మా పిల్లలు స్కూల్కి పోతే ఇప్పుడు నేను కొంచెం నాకు రిలీఫ్ అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఒకప్పుడు మంచిగా బతికిన వాళ్ళం ఫ్రెండ్స్. మనం ఒకప్పుడు దర్జాగా మంచిగా బతికినాం, ఓకేనా? అందరూ చుట్టూ ఏమంటారు, ఇక మనం మోసం చేయని వాళ్ళు లేరు ఫ్రెండ్స్, లేరు. మేము ఒకప్పుడు మొత్తం ఎంత హుందాగా బతికినామో, ఇప్పుడు ఆ లైఫ్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఈ లైఫ్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా ఫ్రెండ్స్? డబ్బు లేకపోతే ఫస్ట్ మన దగ్గర నుంచి పోయేది మన పేరెంట్స్, మన తోబుట్టువులు ఉంటారు కదా. మన దగ్గర డబ్బు లేకపోతే మెల్లగా వాళ్ళే మనల్ని సైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది నేను నా జీవితంలో అనుభవించిన. మెల్లగా సైడ్ చేస్తారు, ఇక ఒక పురుగు కింద తీసేస్తారు, ఓకేనా? మా అన్న ఉన్నప్పుడు లైఫ్ వేరే ఉండే, ఇప్పుడు నా లైఫ్ వేరే ఉన్నది, ఓకేనా? ఒక పురుగు కింద తీసేస్తారు. ఇక చుట్టాలంటే వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, ఓకేనా? చుట్టాలు కథం మెల్లగా కట్ అయిపోతారు. ఫస్ట్ మన ఇంట్లో పేరెంట్స్ ఒక 100లో 10% మాత్రమే ఇక మనతో ఉన్నట్టు ఉంటారు, అంతే. తర్వాత చుట్టాలు ఏముండదు, చుట్టాల సైడ్ నుంచి పక్కకు పడి తింటారు చుట్టాలు. తర్వాత దోస్తులు అయితే పైసలు ఉంటేనే దోస్తులు, లేకపోతే ఇవ్వలేడు, దోస్తు లేదు, లవడలేదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది చూడండి. మనం మంచిగా ఉన్నప్పుడు అందరు మంచిగా ఉంటారు. మన దగ్గర ఏం లేదనుకో, ఇప్పుడు గడ్డ మీదకి ఎక్కి ఏమంటారు కదా, బూతులు వస్తే ఏమనుకోవద్దు, గడ్డ మీదకి ఎక్కి చూపిస్తారు దోస్తులు అనేటోళ్ళు. ఫస్ట్ మనకు రెస్పెక్ట్ పోతుంది, సమాజంలో రెస్పెక్ట్ పోతుంది.
దోస్తులు ఎవడు మన దేకరు, చుట్టాలు ఎవడు దేకరు. ఇంట్లో మెల్లమెల్లగా ఏమంటారు ఇట్లా ఉండే కాడికి ఉంటారు, ఫ్యామిలీ కూడా ఉండే కాడికి తట్టుకునే కాడికి తట్టుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏడుపు కొట్టు చేష్టలు, ఏడుపు కొట్టు మాటలు ఇక అందరినీ చూస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఇట్లా ఒక రకమైన ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో క్రియేట్ చేస్తారు అన్నట్టుగా. డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు మనం రెండు చూసినాం ఫ్రెండ్స్. దోస్తులను చూసినాం, చుట్టాలను చూసినాం, అన్ని రకాల మనుషులను చూసినాం. ఓకేనా. నాకు ఇది ఎందుకు చెప్పాలనుకున్నా అంటే మా పిల్లలు ఏమంటారు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మస్తు నాకు బాధ అనిపించింది. ఇక మొత్తం ఇక ఇంట్లోనే ఉంటారు, స్కూల్ పోతలేరు. ఇక నాకేం జ్వరం వచ్చి తగ్గింది, నర్వస్ ఉన్నా అప్పటికి. ఇక మా వైఫ్ పాపం ఏమనలే. నేను ఇక సరే అని చెప్పి మొత్తం రికవర్ అయిన తర్వాత ఇక నేనే స్టెప్ తీసుకొని మళ్ళీ సార్ దగ్గరికి తిరిగి మాట్లాడి మళ్ళీ కింద మీద వాడి బుక్కులు అడ్జస్ట్ చేసిన. బుక్కులకే 8,000, మళ్ళీ 9,000 అనుకోరు. ఇక అన్నీ కలిపి పెన్నులు గిన్నులు పుట్టలు గిట్టలు కలిపి బుక్కులకే 9,000. ఈ సందర్భం చూసిన తర్వాత గుణ అనిపించింది, ఇది ఏంద్రా లైఫ్, మొడ్డల లైఫ్, జీవితం ఏంద్రా, ఏమవుతుంది. సూసైడ్ ఆలోచనలు కూడా అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. నేను సూసైడ్ ఆలోచనలు మా అన్న చచ్చిపోయినప్పుడు మస్తు అనిపించింది. అట్లా మన ఆ బాధ చూసినాం కాబట్టి ఇక మనం అంటే ఇక వేరే అయితే ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అటువంటి ఘోరమైన అనిపించింది నాకైతే. కానీ ఇక మనం ఎట్లుంటుంది ఫ్రెండ్స్, మనం ప్రాక్టికల్గా ఉంటాం ఏదున్నా కానీ. ఇక వీళ్ళందరి గురించి ఆలోచించాలి. ఇంత దరిద్రానికి కారణం ఏంద్రా అంటే ఇక ఎప్పటి నుంచో తెలుసు ప్రతి ఒక్కరికి. 4-5 సంవత్సరాల నుంచి నేను ఫేస్ చేస్తున్నా. మా అన్న చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి. మేము ఇటుక బట్టీలో పని చేస్తుండే. ఇటుక బట్టీలో పని చేసినప్పుడు మొత్తం రాజాలక్క బతికినాం. 20-30 మంది పనులు మంచిగా ఉంటుండే మా దగ్గర. ఇప్పుడు అంత మంచిగా బతికిన వాళ్ళం. ఇప్పుడు మా అన్న ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి నుంచి నేను ఇవన్నీ ఫేస్ చేస్తాను అన్నట్టుగా. ప్రతి ఒక్కరు నన్ను, మా అన్న చనిపోయిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచిగానే ఉండే. అప్పుడు ఎందుకంటే మా అన్న సంపాదించింది కొంచెం అట్లా ఇట్లా ఉండే, అంటే ఇక కొంచెం రెస్పెక్ట్. ఇక మరి ఎప్పుడైతే రోజులు గడుచుకుంటూ పోతానో అప్పటికి ఇక నేను ఒక్కనే, ఇద్దరమే అన్నదమ్ములం. ఎఫెక్ట్ అంతా నా మీద పడుతుంది. ఒక్కొక్కరు చిల్లరగా చూసుడు, చీప్గా చూసుడు, ఇవన్నీ ఘోరంగా అన్నట్టుగా. నాకు ఇక నేను అంటే ప్రతి ఒక్కరు ఇక ఈ విషయంలో నన్ను అందరూ ఇక మోసం చేసిన వాళ్ళే, అన్ని రకాలుగా అందరూ మోసం చేసిన వాళ్ళే. ఓకేనా ఫ్రెండ్స్. చుట్టాలు గిట్టాలు ఇక అందరూ మా చెడు కోరుకున్న వాళ్ళే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెప్పాలంటే అందరూ నా చెడుగా. నేను మంచిగా ఉంటే మా వాళ్ళు అయినా ఎవరైనా మంచిగా ఉంటారు. నన్ను దొక్కాలని అంటే మా అన్న చనిపోయిన తర్వాత కూడా దొంగనా కొడుకులు, దొంగలంజ కొడుకులు, పాల్తుగాళ్ళు ఇట్లాంటి అంటే కోరుకుంటూ వాళ్ళు ఉన్నారు. వీడు మొత్తం నాశనం కావాలా వీడు అంటే ఇక అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఘోరమైన మనసుని చూసిన ఫ్రెండ్స్ నేను. మన దగ్గర ఇక ఏమంటారు ఫ్రెండ్స్, డబ్బు ఉంటే ఒక లెక్క, డబ్బు లేకపోతే ఒక లెక్క. అది ఎవడైనా కానీ, ఎంత దోస్తులైనా కానీ, ఎంత దగ్గర దోస్తు అయినా కానీ గుడి పాడెంగుతాడు డబ్బు లేకపోతే. మనం మంచిగా ఉన్నప్పుడు లెక్క, మనం ఇక దరిద్రాలకి పోతా అంటే ఇంకో లెక్క చూపిస్తారు. ఇవన్నీ చూసిన ఫ్రెండ్స్ నేను. ఇప్పటికి కూడా అట్లనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఏమంటారు ఫ్రెండ్స్, ఇక ఘోరమైన సిచ్యువేషన్. డబ్బు అంటే మొడ్డ చిక్కుతారు లంజాడుగులు. అట్లున్నది పబ్లిక్ మీన్స్ మనుషులు అంటే అంత ఘోరంగా ఉన్నారు. అంత లవడలా మేము బతకలే. కానీ ఇప్పటికైనా నేను నిజాయితీగానే ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్. మోసం చేస్తే డబ్బు సంపాదించవచ్చు, ఓకేనా. కానీ మేము కష్టపడి సంపాదించే గుణాలు, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి బతికినాం కాబట్టి అవే గుణాలు ఉన్నాయి. కష్టపడి బతకాలి. ఒక డబ్బు ఏమంటారు, తేరగా వచ్చిన డబ్బుతో బతికే బాపతి కాదు మనం. నాకు ఇది బాధ అనిపించి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అన్ని రకాలుగా చూసిన, దోస్తులను చూసిన, చుట్టాలను చూసిన. మేము ఇటుక బట్టీలు చేసినప్పుడు ఒక్కొక్కరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంటారు, మా అన్న చనిపోయిన తర్వాత ఎట్లున్నారు, అన్నీ అనుభవించిన. నాకు అంటే ఇక మా పిల్లల విషయంలో బాధ అనిపించింది అన్నట్టుగా. ఇంత స్టేజ్కి ఇంకా హీనంగా, అంటే ఇంత హీనమైన బతుకు ఫేస్ చేస్తాం అనిపించింది. ఇక అద్దురా ఇట్లాంటి హీనమైన బతుకు అని నాకు ఘోరంగా అనిపిస్తుంది అన్నట్టుగా. మొత్తం
మార్చిపాటు తెంగుతా, మొత్తం మార్చిపాటు తెంగుతా, అంతా మార్చిపాటు తెంగుతా. ఈ 4-5 సంవత్సరాల మన పవర్ ఏందనేది చూపిస్తా. మన బిజినెస్ స్టార్ట్ చేసేది అనేది, బిజినెస్ స్టార్ట్ అయిందంటే కథం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. డబ్బు ఇప్పుడు మా అన్న చచ్చిపోయింది కాబట్టి నేను కొంచెం డిప్రెషన్లో ఉన్న కొన్ని రోజులు, ఏ పని చేయకుండా ఏం చేయకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక ఎన్ని రోజులైనా కానీ అట్లుండు కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. మనం చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇక ఆ పనులు ఏందో మనం చూడాలి, ఆ పనుల సంగతి ఏందో మనం చూడాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఇక మనం చేసే పనుల మీద ఫోకస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఓకేనా ఫ్రెండ్స్, దానిలో భాగమే బిజినెస్. ఆ బిజినెస్ స్టార్ట్ అయిందంటే కొంచెం మన ఫైనాన్షియల్గా సెట్ అయ్యే ఉన్నది. ఓకేనా, అది సెట్ అయిందంటే ఇక కథం, ఇక అయిపోయినట్టే. మనకు ఎదురే లేదు, మనకు తిరిగే లేదు. ఇక ఆ సిచ్యువేషన్ తీసుకొస్తా. జస్ట్ 1-2 ఇయర్స్లో మొత్తం రాత మార్చిపాటు తెంగుతా. అంత లౌడాల మనుషులను, అంత ఫాల్తుగాలను, అంత బేకార్గాలను ఇవన్నీ చూసిన తర్వాత నాకు గట్టిగా చేయాలని ఫిక్స్ అయిపోయినా. అర్థమైంది ఫ్రెండ్స్. ఒకప్పుడు మంచిగానే ఉండే, మా అన్న చనిపోవడం అనేది నాకు సాగు దెబ్బ పడ్డది అన్నట్టుగా. ఓకేనా, మా అన్న చనిపోడు ఘోరమైన దెబ్బ అది. మళ్ళీ మా అన్న చనిపోయిన తర్వాత నేను ఎట్లా బతికి బట్ట కట్టడం అనేది ఇంకో మిరాకిల్ అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ నాకు చెప్పుకోవాలని చెప్పి, ఇవన్నీ చెప్దామని చెప్పి వీడియో చేసిన. నేనేం చెప్తున్నా అంటే ఎవరిని నమ్ముకోవద్దు, మనల్ని మనం నమ్ముకోవాలి. మనం చేసే పని మనం నమ్ముకోవాలి. మనం చేసే పనిని ఎప్పుడు విడిచిపెట్టుకోవద్దు. అంటే మా పని ఇప్పుడు పోయింది, మేము ఇటుక బట్టలు చేస్తాం కదా. మా అన్న చనిపోయిన తర్వాత మా పని పోయింది. పని ఉన్న రోజులు మాకు వాల్యూ ఉండే, పని లేదు కాబట్టి ఇప్పుడు వాల్యూ అనేది కూడా కొంచెం దెబ్బతిన్నది. బిజినెస్ చేసినోనికి ఏ బిజినెస్ అయినా చేయగలుగుతాడు. ఓకేనా, మేము బిజినెస్లో పుట్టినాము కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ లేచి నిలబడతాం. ఇక అప్పుడు మళ్ళీ అన్నీ మా ఈ మొత్తం నేను అన్నీ రికవర్ చేయగలుగుతాను. అంత గుద్ర దమ్ము మనకున్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నాకు మా పిల్లల విషయంలో మస్తు బాగా అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. జీవితంలో అంటే మీకోసం మీరు కష్టపడండి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా దాని నుంచి తొందరగా బయటపడి మీ పనులు ఏందో మీరు చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకు అన్నీ ఉంటాయి. నేనేంటంటే కొన్ని రోజులు మా అన్న చనిపోయిన బాధలో కొన్ని రోజులు బతికిన. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం రికవర్ అయినా, ఈ మధ్యలో పనులు స్టార్ట్ చేసిన, మన బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ స్టార్ట్ అయిందంటే అందరికీ రిటర్న్ గిఫ్ట్లు పోతాయి. మనం రిటర్న్ గిఫ్ట్ ఎట్లుంటుందంటే మనం ఎంత ఎదిగితే అదే రిటర్న్ గిఫ్ట్ అందరికీ. ఇప్పుడు మనల్ని ఎవరో ఎట్లా చూసారో, ఎవరో ఎట్లా చూస్తారో, మన ఎదుగుదలనే వాళ్ళకి ఇచ్చే మనం రిటర్న్ గిఫ్ట్. ఏమంటారు ఫ్రెండ్స్? అది చెప్పాలనుకున్నాను నాన్న. అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, మొత్తం తీసుకోవడేసినట్టు మాట్లాడరు, కనీసం మాట సహాయం అన్న మంచిగా మాట్లాడరు మన దగ్గర. ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ బాధలు ఉంటాయి, కానీ చెప్పుకుంటేనే కరెక్ట్ అని చెప్పి ఇక అంతే. ఇప్పటి నుంచే మాత్రం ఇక అన్నీ మీకు వీడియోలలో కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చెప్పేదానికంటే వీడియోలలో చూడుర్రి. నేను ఏమంటున్నా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో లైక్ చేయరు ఫ్రెండ్స్. లైక్ చేసి కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయరు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. డబ్బు 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 ఉంటేనే అన్ని, డబ్బు లేకపోతే ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, డబ్బు లేకపోతే కుక్క కూడా తోకవుతుంది. ఓకేనా, కుక్కకు బిస్కెట్ ఎత్తనే తోకుపుతుంది. అందరు కుక్కకు విశ్వాసం ఉంటుంది అంటారు, కానీ అదేం కాదు. కుక్క కూడా తోకుపోవాలంటే కుక్క 4 రోజులు చూస్తుంది, నీ కథ ఏందో చూస్తుంది, నీదే బిస్కెట్ ఎత్తునా ఉంటుంది, లేకపోతే దెంగేస్తుంది. కుక్క కూడా దేకది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చాలా డీప్గా చూసినాం. డీప్గా అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ దాకా పోయి అన్నీ చూసిన తర్వాతనే మనం ఇట్లాంటి మాటలు మాట్లాడతాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. జర లైక్ చేసి మీ సపోర్ట్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఏమంటారు, మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ మంత్, అసలు ఈ మంతే పాస్పోర్ట్ తీసేది ఉండే, నెక్స్ట్ మంత్కు పాస్పోర్టు తీస్తున్నాను. ఇక పాస్పోర్ట్ తీసిన తర్వాత ఇక మీకు అర్థం కావాలి కదా, ఇటు బిజినెస్ స్టార్ట్ చేయాలా, పాస్పోర్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేది వీడియోలలోనే చూడరు ఇక. ఓకేనా ఫ్రెండ్స్, అది కథ. ఇక రచ్చ ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. ఇక మనం
ఓకేనా రైట్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. లైక్ చేయండి, కొత్త చూసాడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్, నేను పాస్పోర్ట్ తీసిందంటే నేను మీకు అర్థం కావాలా, ఇండియా నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేసినట్టు ఇవ్వలేడు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క ట్రావెలింగ్ చేసేవాడు వేరే వేరే కంట్రీల నుంచి స్టార్ట్ చేసినోడే. ఒకడు అమెరికా నుంచి చేసిండు, ఒకడు ఆఫ్రికా నుంచి చేసిండు, ఇంకోటి కూడా అమెరికా నుంచి చేసారు. ఉన్న ముగ్గురు ప్రతి ఒక్కరు వేరే వేరే స్టేట్ల నుంచే వేరే వేరే కంట్రీల నుంచే చేసారు. ఇండియా నుంచి ఎవరు స్టార్ట్ చేయలే. ఓకేనా, బతకనికే పోయి స్టార్ట్ చేసిన యూట్యూబర్లే ప్రతి ఒక్కడు. ఇక మనం ఇప్పుడు డైరెక్ట్ చెప్తాను చూడరి, మనం స్టార్ట్ చేస్తున్నాం తొందరలో, అతి తొందరలో ఇటు బిజినెస్ సక్సెస్ చేసుకొని మెల్లమెల్లగా మనం ఇక అట్లా చక్కర్లు కొడదాం, కంట్రీలు చక్కర్లు కొడదాం. ఇక ఏమంటున్నా ఫ్రెండ్స్, మనం ఇంకో అడుగు వేస్తున్నాం ముంగటికి, ఇంకో స్టెప్పు తీసుకుంటున్నాం. ఓకేనా, ఇది కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. పాస్పోర్ట్ అయితే వచ్చే నెల తీస్తున్నా. పాస్పోర్ట్ తీసినామంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్, ఇవాళ ఇది జూన్ జూలై అంటే ఆగస్టులో ఈ 2-3 నెలల్లో ఏదో ఒకటి ప్లాన్ చేసి ఏదో ఒక కంట్రీ అయితే ప్లాన్ చేసి అక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ ఈమెనే హ్యాండిల్ చేస్తుంది. మనం ఇక అన్ని వీడియోలలో చూడరు పోదామా. రైట్ ఫ్రెండ్స్, ఇక బాధ అనిపించింది. ఇక కూరగాయలు పెట్టుకున్నాం, కొన్ని పనులుండే చూసుకున్నాం, వచ్చినాం. ఇక గిడ ఒక వీడియో తీసేది ఉందనే ఆ సంగతి మా పిల్లల గురించి నేను నీకు ఇట్లా అవుతుందని చెప్పినా కానీ ఎందుకవుతుందని చెప్పినానే ఆ సంగతి తెలియదు ఫ్రెండ్స్. ఈమెకి కూడా చెప్పినా ఇట్లా అవుతుందే, అంత వెరైటీగా అనిపిస్తుంది నాకు, ఉంటానా ఊడతానా ఏంది ఇట్లా అవుతుంది అని అంటే నేను బాగా బాధపడ్డన్నట్టుగా మా పిల్లల విషయంలో బాధపడి ఇట్లా మా పిల్లల గురించి చెప్పలే కానీ బాధ అనిపిస్తుంది అయితే చెప్పిన. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే పానం చల్లబడ్డది. ఓకే, ఇక ఇప్పుడు ఇద్దరికి అన్నం తినలే, ఇప్పుడు పోయి కూరగాయలు కూరగాయలు టమాటాలు గిమాటాలు అన్నీ కొనుక్కున్నాం. ఇప్పుడు పోయి అన్నం తినాలా. ఈ బాధలకు అన్నం కూడా చేసుకొని తినడం అవుతలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా అన్నమే తినలే, పోయి ఇప్పుడు అన్నం తినాలా. చింటుగాళ్ళు అందరు వీడియో చూస్తా అంటే నన్నే చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇట్లా ఏమంటారు, ఇట్లా వీడియో చూస్తా అంటే అందరికి సరదా ఉంటుంది కదా, సరదా కామన్గా చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా గుండెలా ఉన్న బాధ. డబ్బు ఉంటేనే మనిషికి ఎవరికైనా కానీ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. డబ్బు లేకపోతే ఎవ్వరైనా కానీ కుక్క కూడా ముఖం తిప్పుకొని పోతుంది డబ్బు లేకపోతే. అంటే ఇక కుక్క అంటే అర్థం కావాలి మీకు. కుక్క అట్లా ఉంటారు మనుషులైనా ఎవరైనా కానీ, ఎనీవన్. డబ్బు లేని ఆ ముఖం అట్లుంటుంది అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ డబ్బుకు వాల్యూ ఇవ్వాలి. డబ్బుకు వాల్యూ ఇస్తేనే మనం మంచిగా ఉంటాం. ఈ జమానాలో డబ్బు ఉంటేనే రాజా లెక్క ఉంటాం. ఏదైనా వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి. చుట్టాలు వస్తారు, దోస్తులు వస్తారు, ప్రతి ఒక్కడు వస్తాడు డబ్బు ఉంటే. డబ్బు లేకపోతే ఒంటరి జీవితం గడపాలి. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని రకాలుగా ఇక ఏమంటారు ఫ్రెండ్స్, లైఫ్ ఏమంటారు డెత్ సావును లెక్కలేనని చాలా చూసిందంటే నేనే. ఇక సావు దగ్గర దాకా పోయి అట్లా హాయి చెప్పి ఇట్లా వెనకకు మరేసి వచ్చినా నేను. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఆ స్టేజ్లో చూసిన అన్నట్టుగా ఎవరిని ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాకుండా చూసుకోవాలి. ఓకేనా, ఈ వీడియో చూసేటోళ్ళు ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చే ప్రపోజల్ ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఓకేనా, ఏమున్నా డబ్బును మంచిగా దాచిపెట్టుకోవాలి, టైం వచ్చినప్పుడు వాడుకోవాలి, అంతే. ఇక అది చెప్పగలుగుతా నేను అనుభవించిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో అది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ దగ్గర కొంత ఉంచుకోరి. వాళ్ళకైనా సాయం చేసే రేంజ్లో ఉంటే సాయం చేయాలి, అంతే. ఫస్ట్ అయితే మీ దగ్గర కొంత ఉంచుకోవాలి, మీరు ప్రాబ్లంలో పడకుండా.
ఓకే ఫ్రెండ్స్, నా జీవితంలోకి వెళ్ళి నా జీవితంలో నేర్చుకున్న పెద్ద గుణపాఠం అంటే ఇదే. ఓకేనా, ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇక మన చింటూ బాయ్ పోతాడు వెనుక. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడితో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీకు రాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్ బాయ్ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.